ఈ తేడా ఉందని ప్రైవేట్ కంపెనీలోళ్ళు మోసం చేస్తుంటారు, ఇసుకిస్తూ ఉంటారు. అదే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే ఇక మోసగించడానికి వీలుండదు. హెల్త్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ లింకప్ అయ్యి నువ్వు 10,000 కట్టు ప్రతి మధ్య తరగతి, ప్రతి లేబర్కి ఒక 5,000 రూపాయలు. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఎంత అవుతుందో అదే డబ్బుల్ని గనక ప్రతి ఒక్కళ్ళ పేరున హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీస్తే బోల్డ్ అంత లాభం జనానికి. కానీ అంత డబ్బులు పెడతదా ప్రభుత్వం? అంటే బీమా వైపుకి తీసుకెళ్ళిపోయి ఆరోగ్యశ్రీ భారాన్ని తగ్గించుకునే ఆలోచన కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఓకే ఇలా పెడితే కాన్సెప్ట్ మంచిదే, అదే ఆలోచిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం కూడా? అది కనుక జరిగితే ఇంకా ఆరోగ్యశ్రీ అనేది పక్క వెళ్ళిపోద్ది. ఆయన మొన్న చెప్పినప్పుడు ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చింది 25 లక్షల దాకా హెల్త్ ఇన్సూరెన్స్ కడతాను మీ పేరు మీద అన్నారు. అవును. అది వెయిట్ చేస్తుంటే అసలు ఉన్నదే పోతుంది ఇక్కడ. అవును. ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఉండదు కదా, మీరన్నట్టు ఏ థర్డ్ పార్టీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి వెళ్ళిపోతుంది. కుదరదు కదా, అప్పుడు పబ్లిక్ కట్టుకోగలుగుతారా? అంటే దానికి 25 లక్షలు అంటే 25 లక్షలు కట్టక్కర్లేదు కదా, దానికి వీళ్ళ పాలసీ ఎంత ఉంటుంది. నా దగ్గర 10 లక్షల రూపాయలు అంటే ఏడాదికి 50,000 కడుతున్నాను. 50,000 రూపాయలు కడుతున్నప్పుడు జనానికి కనీసం 25,000 అవుతుందిగా. రాష్ట్ర ప్రభుత్వం 12,500 అని కట్టుకోవాలిగా. 1,60,00,000 మంది ఉన్నారు. 1,00,00,000 మందికి కట్టాల్సి వస్తుంది. 1,00,00,000 మందికి తలా ఒక